అయితే దోస్తులు ఫస్ట్ అయితే కొంతమందికి ఎవరైతే మమ్మల్ని కాపీ చేస్తున్నామంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే, మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం కాదు. మేము ఎవరిని కూడా కాపీ చేయట్లేదు, ఇది మా ఓన్ కంటెంట్. ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోవాలి. దోస్తులు మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. దోస్తులు మరి మన ఛానల్కి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా, మరి హైప్ చేసిరా. హైప్ చేయకపోతే వెంటనే హైప్ చేసేయండి. అయితే ఇయాల్టి వీడియో ఏంటిదో తెలుసా దోస్తులు? గదే సంక్రాంతికి అమ్మమ్మల ఇంటికి పోయిన వీడియో పార్ట్ 1 అప్లోడ్ చేసినాం కదా, ఎవరైనా చూడకపోతే పోయి చూడురి. దాని కంటిన్యూయేషన్ పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను. దోస్తులు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి, ఇంకెందుకు లేటు. అగో పింకవ్వ బండయ్య ఇప్పుడే ఎత్తలా రాలి అవ్వో నా బంగారు రాలే, ఎన్ని రోజులు అవుతుందో ఏమో మరి చూసి. తాతయ్య అబ్బా ఒక్క పైసీ కొనుకొచ్చుకుంటది కదా పోయి, ఒక్కతే పైసా. అవు తమ్ముడు నీకేమైతుంది అక్క? నేను తాతయ్యని అడుక్కుంటానా? నీకేమైతుంది? నువ్వెందుకు ఇవ్వద్దాను? అబ్బా ప్లీజ్ తాతయ్య నాకు ఇయ్యి పైసా. మళ్ళీ అడుగుతాను. మమ్మీ ఏమని చెప్పింది? పైసలు అడగద్దు తాతని ఇట్లా అని చెప్పిందా? మళ్ళీ ఎందుకు అడుగుతాను? తాతయ్య నువ్వు పైసలు అస్సలు ఇవ్వకు. నువ్వు పైసలు ఇచ్చినా అంటే నేను మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. అయ్యయ్యో అచ్చుడితోట కొట్లాడుకుంటారా ఇక? అయితే తీరాదు బిడ్డ, ఇక తమ్ముడే కదా, చిన్నోడు కదా తమ్ముడు, ఇత్తతి. తాతిస్తాడు పైసలు. ఆవు నేను మమ్మీకి ఫోన్ చేసి మమ్మీకి చెప్తా. అవ్వ పింకవ్వ ఏంద్రా వచ్చుడితోటే లొల్లి? ఏమైతుంది తీయరాదు, తమ్ముడు చిన్నోడు కదా కొనుక్కొచ్చుకుంటాడంట. తాతను నీకు కూడా ఇవ్వమని చెప్తుంది పైసలు. ఏమద్దమ్మమ్మ, మమ్మీ అస్సలు పైసలు తీసుకోవద్దు, ఖర్చు పెట్టద్దని చెప్పింది. చూసిన అచ్చుడితోటే దుకాణంలో పోతాడంట. బాగా అలవాటు ఎందుకు కొనుక్కొదినుడు. మంచిగున్నారు. కొట్లాడుకోకూడదు, ఇదేనా మీకు కొట్లాడుకున్నాడేనా? పారి నేను ఏమైనా చేస్తే పాప అంటయ్యా నీకు. ఏం తింటావు చెప్పు, చేసి పెడతా. అమ్మమ్మ నాకు బజ్జీలు కావాలి, బజ్జీలు చేసి పెట్టవా? ఇది ఆలుగడ్డ బజ్జీలు చేసి పెట్టు, మంచిగా కమ్మ ఉండాలి. చెయ్యమ్మమ్మ, వేడి వేడిగా మంచిగా తింటాం. సరే తీయవ్వ చేస్తా. మీరు టీవీ చూస్తారా? పోయి టీవీ చూడురి, నేను బజ్జీలు వేసుకొని వస్తా, సరేనా? సరే తీసుకొత్తతి. అక్క దావే టీవీ పెట్టుకుందాం. పోరి టీవీ చూడురి అని ఇక కాడ కూడా గొడవ ఇట్లా పెట్టుకున్నారు. గొడవలు పెట్టుకోకురు, ఏదో ఒక ఛానల్ పెట్టుకొని చూడురి. అవును వీడేడే కనిపించలేడు, వీళ్ళని తీసుకొచ్చి దింపి ఎడిపోయిండు. ఏమయ్యా నాకేం తెలుసు ఏడిపోయిండు. వీళ్ళని దింపిండు, తక్కువ మాయమైండు. నేను కూడా చూడలే ఏడిపోయిండు. ఫోన్ అన్న ఏముంటి పొల్లకు ఫోన్ చేసి వచ్చిరని చెప్పాలి. అయ్యో ఇంకా బిడ్డకు కూడా ఫోన్ చేయలేదా? ఫోన్ చేయి, మళ్ళా టెన్షన్ పడుతుంది. ఫోన్ చేసి వచ్చిర్రని చెప్పి ఇంటికి. సరే సరే అని మరి పోయి తేపో రాదు, ఇంకెంతసేపు కూర్చుంటావు? అగో తెత్తగాని చికెన్ ఒకటేనా ఇంకేమన్నా దేవాళ్ళ? కళ్ళు చెప్పిరా, పొలాలు తాగుతారు పిల్లలు. సరే మరి. ఓ సరితా ఉన్నావా ఇంట్లో? ఏం చేస్తాను? సర్లేసి అప్పుడు లేదు. ఉన్నాలా తక్క, చెప్పు. ఇంతంత చింతపండు ఇస్తావేమో అని వచ్చిన. అవునా అక్క, సరే తీసుకొస్తుండు. అబ్బో చింతపండు బాగానే పట్టుకొస్తుంది. ఈ అరువు చెట్ల సరితనే బెస్ట్. గింతంత అడిగితే మస్తు తీసుకొచ్చి ఇస్తుంది. అవును సరిత, ఏంది పిల్లలు స్కూల్ పోయిర్రా? హాలిడేసే కదా, ఇంక ఇయ్యలేదా హాలిడేస్ వాళ్ళకి? అయ్యలా తక్క, వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయిరు, సెలవులు వచ్చినాయి. ఇగో ఇవాళ పొద్దున్నే మా తమ్ముడు వచ్చి తీసుకుపోయిండు. ఇగోలా తక్క చింతపండు. ఇగో మళ్ళా చింతపండు మాకు ఊర్లో నుంచి వస్తుంది, అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇత్త. సరేనా సరిత? అయితే మరి నువ్వెప్పుడు పోతావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండగకు? పోవాలక్క, పోవాలి. ఇక పండుగ 2 రోజులు ఉన్నదన్నంగా పోదాం అనుకుంటానా. సరే తీ అక్క, దీనికేమున్నది కానీ. సరే సరిత మరి పోయేత్తా. అలా తక్క సరే. అయ్యో వీళ్ళు పోయిరో లేదో ఫోన్ అనే చేయకపోతే అప్పటి నుంచి మా అమ్మకు ఫోన్ చేసి వచ్చిరో లేదో కనుక్కుంటా. హలో అమ్మ, వచ్చిరానే పిల్లలు?
ఆ బిడ్డ వచ్చిరే ఇంత ముందుకు వచ్చిరు 10 నిమిషాలు అవుతుంది. ఇక నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఓ బాపుని చికెన్ తెమ్మని మాట్లాడతాను, నువ్వు ఫోన్ చేసినావు. తిన్నావా బిడ్డ? ఏం చేస్తాను? వచ్చిర్రా అమ్మ, గదే మరి ఫోన్ చేయలే అని ఇక నేను చేసిన. ఇంకా తినలేదా అమ్మ? తింటా, ఇప్పుడే పని అయిపోయింది. గిరి అత్తక్కతో మాట్లాడిన కొద్దిసేపు ఏమన్నా ఫోన్ చేసి వచ్చిలేదా మరి ఫోన్ చేయలే కదా అని చేసిన. ఇక తినాలి. అయ్యో ఇంకెప్పుడు తింటావు బిడ్డ? నువ్వు పొద్దుట తిండి మాపటికి తింటానో, మాపటి తిండి ఏ రాత్రికి తింటారో? ఇప్పుడు తింటానే. ఇక ఏం చేస్తారు? గోస ఇట్లా ఉచ్చుకుంటారా? లేదు బిడ్డ, టీ చుక్కలు పోయి ఇక బజ్జీలు చేయమ్మమ్మ తింటా అన్నారు. ఇక బజ్జీల పిండి కలపాలి, పోయి బజ్జీలు ఇచ్చి ఇయ్యాలి. సరేనా అమ్మ, బయట తిని ఇట్లా ఏం కొనియాకుర్రి, అదే అలవాటు అవుతుంది లేకపోతే వాళ్ళకు. సరే బిడ్డ, మరి నువ్వెప్పుడు వస్తావా? ఇక పండగకు 2 రోజులు ఉన్నదన్నంగా వస్తేనే అమ్మా. సరేనవ్వా, మరి కలర్లు ఇట్లా తీసుకుంటా. మరి మన ఇంటి ముందట పెద్ద ముగ్గేయాలి మరి, సరేనా? అన్ని రకాల కలర్లు తీసుకో అమ్మా, ఎత్తా గాని. సరే అవ్వ, ఉంటాను, పని ఉన్నది. సరే అమ్మా. అవ్వ అవ్వ, యాస్టకెత్తాను పని చేసి. అరే సకినాలకు బియ్యం నానబెడితే అయిపో. పిల్లగాళ్ళు వచ్చిరు, ఏం చేయకపోతే అప్పాలు చేస్తే అయిపోతున్నాయి కదా. పిండిలు ఇట్లా పట్టించుకొని వస్తే నా బిడ్డ వచ్చినాక నేనున్నది కలిసి చేస్తే పొలాలు తింటురు. అప్పుడు ఇప్పుడు పిండిలు పట్టించుకొని అన్న రావాలి. కొద్దిసేపు ఒరిగి తర్వాత తీసుకుంటా. అవును, ఈ పూరడు పొద్దుననంగా వేయండు, ఇంకా అత్తలేడేంది? వత్తగా కలర్లు దేనికన్నా పోతుంది కదా. ఓ అమ్మ, అన్నమే తూరావే. వచ్చిన అరపడా పొద్దుగాల వాళ్ళని తీసుకొచ్చి దింపినావు. ఏడవైనవరా? ఏడవైవన్నావు? గట్లా అంటాను ఏందే? ఇక వాళ్ళని దించినా కదా, నీకు ఏదో పని అయినట్టే చేయబడుతుంది. నా దోస్తు గాని దగ్గరికి పోయి వచ్చిన. పోతే ఒకటే ఒకటనారా? ఇంటికాడ పండుగ పూట పనులు ఉంటాయి అని గింతనన్న సోయమని ఉన్నదా? నా పిండలు ఇట్లా పట్టించుకురావాలి, నీకు గింతనన్న బుద్ధి లేదు, భయం లేదు. అరే రోజు రోజుకి బాగా ఇదైతుంది. చిన్న మొల్లి పట్టుకుంటావా నువ్వు? నీ పని చల్లకుండా పనులేవో నేను తర్వాత చేస్తా కానీ ఫస్ట్ అన్నం పెడుతూ రావే. ముట్టి కిందకి 21 ఏళ్ళు వచ్చినాయి. ఇక అన్నం పెట్టుకొని తినరాదా? చిన్న మొల్లి లెక్క వేస్తారేమో. పో వేసుకొని తినిపో. సిప్పదానికి చేసి నాకు యాస్టకత్తానంటే అన్నం పువ్వు వేసుకొని కూడా శాతం అయితే లేదంటేమో. వేసుకొని తినిపా. నీ అవ్వ మంచిగా ఉన్నావే నువ్వు. కొడుక్కి అన్నం పెట్టమంటే కూడా శాతం అయితే లేదు నీకైతే. అవును కానీ ఈ పిడుగులేరా బయలు ఊలేదు కూలేదు ఏం చేస్తారు వాళ్ళు? బయటకి ఇట్లా పోయిర్రా? అక్క బయటకు అసలుకే పంపించకన్నది. వాళ్ళ పనుకున్నారా? అలసిపోయినట్టున్నారు, ఆడుకొని పొద్దున్న నుంచి ఇక పనుకున్నారు ఇంత తిని. అవునా, సరే జర అన్నం ఎత్తు రాయే ప్లీజ్, నీ దండం పెడతానే. పెడతా. ముగ్గులమ్మా ముగ్గులే. 10 రూపాయల ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్. రంగురంగుల ముగ్గులమ్మ, రంగురంగుల ముగ్గులు రాలే. ముగ్గుల బండి పోతుందమ్మా, రాలే. రంగురంగుల కలర్లు, రంగురంగుల కలర్లు. తెల్ల ముగ్గు కూడా ఉన్నది, రాయి ముగ్గు ఉన్నది, రాలే. అన్ని రకాల కలర్లు ఉన్నాయి. 10 రూపాయల ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్ రాలే. రంగురంగుల ముగ్గులు పోతానే అమ్మా, రావాలి. 10 రూపాయల ప్యాకెట్, 10 రూపాయల ప్యాకెట్. మీ ఇంటి ముందుకు వచ్చిందమ్మా రంగురంగుల ముగ్గులు. ముగ్గులు అయిన వచ్చినట్టున్నాడు కదా ఇంటి ముందటికి. 10 రూపాయల ప్యాకెట్ అంట. ఇక వీణే తీసుకుపోయి కొనుడు ఏమున్నది, ఇంటి ముందటికి వచ్చినప్పుడు తీసుకుంటా అయిపోయి. ఇక పోయి తీసుకున్నా తీసుకుంటా. ఎంత అంటాడు మరి, ఎట్లున్నాయో రంగులు, ఎన్నున్నాయో చూసి. ముగ్గులన్నా వస్తానా? ఎట్లన్నా ప్యాకెట్ అన్ని రకాల కలర్లు ఉన్నాయా? ఉన్నాయి, అన్ని రకాల కలర్లు ఉన్నాయి. తెల్ల ముగ్గు ఉన్నది, రాయి ముగ్గు ఉన్నది. నీకు ఏది కావాలో తీసుకో. అన్ని 10 రూపాయల ప్యాకెట్లే. అన్ని 10 రూపాయలేనా? గింత తక్కువకు పెట్టినావు ముగ్గు, ఇళ్ళ ప్యాకెట్లలో గింత తక్కువ నింపినావు, 10 రూపాయలకి ఇస్తానావు. మంచిగా ఉన్నావమ్మా. ఇలా ఇప్పుడు ఏం తక్కువ ఉన్నది ప్యాకెట్లలో? సరే నీ ఆకుపచ్చ కలరు, ఎర్ర కలరు, అదేదో వంకాయ కలర్ ఇట్లా అవన్నీ తీరుకొక్క కలర్ నాకైతే. ఇగో అమ్మా, తీసుకో. నీకు ఏమేమి కావాలో అన్ని ఒక కవర్లు వేసుకో. ఏం శాంతక్కో, కలర్లు బాగానే కొంటానట్టున్నావు. ఎంతంట ప్యాకెట్? వచ్చినారా పోరి? 10 రూపాయల ప్యాకెటేనంట. ఇక నా బిడ్డ వస్తుంది కదా, వాటిలంతా నింపుతుంది కలర్లతోటి. అదే ముందే ఫోన్ చేసి చెప్పే అన్ని కలర్లు
రూపాయల ప్యాకెటేనా? ఇక పోయినసారి కొన్నాయి కొన్ని కలర్లు ఉన్నాయి కానీ 2-3 కలర్లు లేవు. ఇక నేను కూడా 2 తీసుకుంటాననే వచ్చిన. తీసుకోండి అమ్మా, తీసుకోండి. ఎవరికి ఏ కలర్లు కావాలంటే అవి తీసుకోరి. అయితే సరితత్తుందా శాంతమ్మ? 2 రోజుల్లో వస్తాన్నది ఇక పండుగ 2 రోజుల ముందు. ఇక నా బిడ్డ రమ్మంటే ఏమో చూస్తావా అన్నది. అత్తదో రాదో అది. అబ్బా నీ బిడ్డకైతే ఎప్పుడు పండగకు రమ్మన్నా కూడా ముక్కిస్తుందని. ఈసారి వస్తే ఏంటంటే నేను కట్టేది రాదు. ఇక నా బిడ్డ గురించి ఏం చెప్పమంటావా? ఇక అట్లా దానికి రమ్మంటేనో దుఃఖం వస్తుంది. దాని అత్తగారు పంపియద్దా? దానికి రావాలని ఉన్నా కూడా. యోగి అన్ని కలర్లు ఇయ్యి. ఇక లాస్ట్కు ఎంత తీసుకుంటావు చెప్పు. నీ మంచిగున్నావమ్మా నువ్వు. ఇచ్చుడే 10 రూపాయలకి ఇస్తానంటే ఇంకెందుకు ఇస్తానో చెప్పు అంట. ఇదంతే 10 రూపాయల లెక్కన ప్యాకెట్. సరే సరే 10 రూపాయలు అయితే 10 రూపాయలు కానీ ఇంకా తెల్ల ముగ్గు ఉత్తిగా రాదు. ఇవన్నీ తీసుకున్నా ఉత్తిగా కొంచెం బెటర్ రాదు కదా తెల్ల ముగ్గు. రాయి ముగ్గు ఏదో ఉంటుంది కదా మంచిగా మెత్తది తగదగదగమని. అది కూడా 10 రూపాయల ప్యాకెట్ తీసుకో అమ్మా. 10 రూపాయలతో ఏమున్నది? ఓ శాంతక్క మంచిగా అక్క నువ్వు. ఇచ్చుడే 10 రూపాయలకి ఇస్తానంటే ఇంకా నువ్వు తీయమని అడుగుతానావు. చూడమ్మా ఎట్లా అడుగుతాను. మంచిగున్నది అమ్మ. అయ్యో మంచిగున్నావు నువ్వు. సరే ఇయ్యిగా. నీ మనరాలు ఇట్లా రాలేదా మరి? అచ్చిలే ఇంట్లో వండుకున్నారు. ఓహో పిల్లలు వచ్చిరా? అయ్యో సరితొక్కతి 2 రోజుల ముందు వస్తా అన్నారా? అవునే. సరే పోతాను శాంతక్క. అయ్యో ఉద్యానం పోతాను ఏందమ్మా? తీసుకుంటా అంటివి. ఎవరు కలర్లు లేవంటివి తీసుకోండి. ఉన్న కాడికే ఎత్తా. ఇక పోయిన సంవత్సరం ఇంకా ఇంట్లో మురుగుతాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త తీసుకుంటే ఆయనతో మళ్ళీ ఎందుకు ఉన్న వాటితోటే ఏదో అట్లా ముగ్గెత్తా. ఈ తీసినది ఎట్టెట్నో బాగానే కలర్లు తీసుకుంటూ వచ్చింది అనుకున్నా. బయటపడ్డది ఇక. అబ్బో మంచిగా ఉన్నదా అమ్మ? ఎవరు కలర్లు తీసుకుంటానే మళ్ళీ ఉద్యానం అయింది. అయ్యో అన్న ఆ లక్ష్మి మస్తు పిసినారు కాదు. గదేం తీసుకుంటది కలర్లు. సరే ఇగో నేను పైసలు పట్టుకొస్తుండు. ఇగో అన్న పైసలు. ఇగో కలర్లు. ఆంటీ ఆంటీ మీ పంట వచ్చిందంటే కదా మీ మనవడు ఏడి రమ్మనవా ఆడుకుంటాం కైట్లు ఎక్కిద్దాం. అయ్యో పనుకున్నారు కాదుపోదా. ఇప్పుడు కైట్లు ఎక్కించడానికి శీత పడుతుంది. ఇప్పుడు కైట్లు అంట. రేపు ఆడుకుంది పొల్లి. అయ్యో పనుకున్నాడా? సరే మరి రేపు వస్తా. సరే పోపిల్లగా. మీ నాయనమ్మ ఏం చేస్తుంది? మా నాయనమ్మ మురుకులు చేస్తుంది మాకు. అప్పుడే మీ నాయనమ్మ మురుకులు కూడా చేస్తుందా? పిండి పట్టుకొచ్చింది చేస్తుందా? ఊరికి మొదలే ఉంటుంది పో మీ నాయనమ్మ. అబ్బో చేస్తుందమ్మా. దోస్తులు దీని కంటిన్యూయేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కొంచెం లైక్ చేయండి దోస్తులు. అయితే ఈ వీడియో మొత్తము మా చిన్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లుండేటిదో గదంతా చెప్తానన్నట్టు. మేము గిట్నే చేసేటోళ్ళము. మా అమ్మమ్మనైతే ఫుల్ హడావిడి చేసేటిది అప్పాలకైతే. ఇక మేమైతే ఊర్లో పల్లెటూరు కదా మా అమ్మమ్మ వాళ్ళది. ఇక ఊర్లో అప్పుడు మాకు దోస్తులు ఉండే వాళ్ళతోటి ఫుల్ ఆడుకునేటిది. బయటికి పోయిందంటే పొద్దుగా లేచి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినే టైంకి వచ్చేటోళ్ళం, మళ్ళీ పోయేటోళ్ళం, మళ్ళీ సాయంత్రం తినే టైంకి వచ్చేటోళ్ళము. అసలు ఇంటి పట్టున ఉండేటిదే లేదు అప్పుడు మేము. ఎంతైనా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటేనే ఎగిరి దుంకేటోళ్ళం కదా దోస్తులు మనం. అయితే మరి వీడియోని అయితే లైక్ చేయర్రి. గట్లనే హైప్ ఇయ్యులు దోస్తులు. చాలా తక్కువ హైప్స్ వస్తున్నాయి. చూసేటోళ్ళు కూడా వీడియో లైక్ చేస్తలేరు. జరంత లైక్ చేయర్రి. గట్లనే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే పక్కన ఉన్న గంట సొమ్ముల్ని గట్టిగా నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. మరి మన నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.